అవినీతి రహిత సమాజం కావాలని కోరుకున్నాడు కేజ్రీవాల్. మధ్యరహిత సమాజం కావాలని కోరుకున్నాడు కేజ్రీవాల్. గతంలో అట్లాంటి ప్రభుత్వాలని విమర్శించేవాడు, నిందించేవాడు, నిలదీసేవాడు. అప్పుడు ఒక ఉద్యమకారుడిగా. కానీ పవర్లోకి వచ్చాక అర్థమైంది, డబ్బు రావాలంటే అంటే జనాలకి డబ్బులు పంచాలా, పంచకపోతే ఓట్లేరు, నిజాయితీ నిప్పు ఇట్లాంటివన్నీ వింటారు. చప్పట్లు కొట్టేవాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే. వాళ్ళు సమాజంలో 10 నుంచి 20% మంది. వాళ్ళు ఓట్లు వేయడానికి రారు. అదే సందర్భంలో ఓట్లు వేసేవాళ్ళు డబ్బులు ఆశిస్తున్నారు. ఈ విషయం గ్రహించాడు. పంజాబ్, గోవాల్లో ఓటమికి అదే కారణమని భావించాడు. అప్పుడు మరి డబ్బులు ఎట్లా సంపాదించాలా? సినిమాల్లో చూపెట్టినట్టు కష్టాలు పడితే డబ్బులు రావు కదా. అక్రమ మార్గం ఏంటి అంటే, జనం మందు తాగుతానికి సిద్ధపడుతున్నప్పుడు మన తప్పే ఉందనుకున్నాడు. మందు షాపులు గవర్నమెంట్ చేతిలో ఉండటం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అదే ప్రైవేట్ చేతికి తీసుకెళ్తే ఆదాయం ప్రైవేట్ వాళ్ళకి వస్తుంది. గవర్నమెంట్ డబ్బులు అయితే కనుక ప్రభుత్వం తరపున ఖర్చు పెట్టాలి కాబట్టి అందులో తినడం కుదరదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కనుక భారీగా సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. అందుకు అనుగుణమైనటువంటి విధానం, దానికి వ్యవహారం ఇక అక్కడి నుంచి ప్రారంభమైంది. ఒక్కసారి దారి తప్పడం ప్రారంభమయ్యాక అన్ని రకాలుగాను దారులు తప్పే పరిస్థితి ఉంటుంది. ఎన్ని రకాలుగా డబ్బులు అయితే ఎక్కడికక్కడ తెలివిగా వ్యవహరించాడు. తన చేతికి మట్టంటనేయకుండా కింద ఉన్నటువంటి మంత్రులతోనే కథంతా నడిపించాడు. కానీ ఈ అనుసంధానకర్తగా సుకేష్ చంద్రశేఖరన్ అనే క్యాండిడేట్ని పెట్టుకున్నాడు. అంటే ఈ డెసిషన్ ఏమో కేజ్రీవాల్ తీసుకుంటాడు, అమలు చేయడమేమో సిసోడియాలు లేకపోతే కనుక జైన్ లాంటి వాళ్ళు చేస్తారు. దాని ద్వారా వచ్చిన డబ్బులు కలెక్షన్ వ్యవహారం సుకేష్ చంద్రశేఖరన్ చూస్తాడు. ఒక బ్రోకర్గా సుకేష్ చంద్రశేఖరన్ వాడాడు. సాధారణంగా ఇవాళ రాజకీయాల్లో పొలిటికల్ బ్రోకర్లు ఇట్లాంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వాళ్ళని ఆయా పార్టీలు సేఫ్ చేస్తాయి. ఎందుకు అంటే వాళ్ళు అలా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళని కాపాడకపోతే వీళ్ళు ఇరుక్కుంటారని. ఇక్కడ సుకేష్ చంద్రశేఖర్ని అరెస్ట్ చేశాక కేజ్రీవాల్ అతన్ని తీసుకురావడానికి ప్రయత్నించాల, అది అతనిలో రగిలిపోయింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ని వరుసబెట్టి నోరు విప్పి చెప్పినటువంటి సాక్ష్యాల పర్యవసానమే కవిత అరెస్ట్ కావచ్చు, ఇవాళ కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు. అతను ఇప్పుడు మరొక లేఖ రాసుకొచ్చాడు. మా తేహార్ డాన్ గారు వచ్చేసేయండి, ఇక్కడ మనం జైల్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ మొన్న కవితకి ఇప్పుడు ఈయనకి చేస్తూ 10 కుంభకోణాలు ఉన్నాయి, దాంట్లో 4 నాదే పాత్ర, నేనే ఆ లావాదేవీలు జరిపానని చెప్పుకొచ్చాడు. టోటల్గా ఇప్పుడు ఒక్కొక్క గుట్టు అతను విప్పుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కేజ్రీవాల్కి ఆషామాషి వ్యవహారం అయితే కాదు.